నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మరో కీలక అంశం సిబిఐ కోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాన్ని సాక్షి ఈరోజు హైలైట్ చేస్తూ వచ్చింది. మనకందరికీ తెలుసు, సిబిఐ ఆల్రెడీ విచారణ ముగిసింది అని ప్రకటించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్ళీ సిబిఐ దర్యాప్తు చేయాల్సిన పరిస్థితుల్లో ఏం జరిగిందో ఒక్కసారి 2 లైన్లు చదివి వినిపిస్తాను. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విస్పష్టంగా తీర్పును వెల్లడించింది. 2 వారాల పాటు 20 గంటల సేపు వాదనలు విన్న సిబిఐ కోర్టు 161 పేజీల సుదీర్ఘమైన స్పష్టమైన తీర్పును వెల్లడించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏ వ్యక్తి మరణించినా అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజమని, వివేక హత్య విషయం జగన్కు తెలియజేయడాన్ని తప్పుపట్టడం కానీ అనుమానించడం కానీ సరికాదని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఇది తీర్పు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. వైఎస్ సునీత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, ఇంకా అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు మొదలుపెట్టిన సిబిఐ ఇక్కడ జగన్ను విచారించాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పేసింది. మరిక ముగిసిపోయిందా, ఇంకా ఏమన్నా తెలియాల్సి ఉందా? సునీత హైకోర్టుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది అని మనం కొద్దిసేపటి కిందట వార్తలు వింటున్నాం. హైకోర్టుకు వెళితే జరిగేదేంటి? అసలు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ విచారించాలా లేదా? సిబిఐ కోర్టుకి అలా ఎందుకు అనిపించింది జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సిన అవసరం లేదని? ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డికి మొదట తెలుసు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత జగన్ ఎందుకు విచారించకూడదని సిబిఐ కోర్టు అభిప్రాయపడుతుంది. కోర్టు అభిప్రాయం మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనం ఏమి ఉద్దేశాలు ఏమీ మాట్లాడట్లేదు కదా. అప్సన్ రాయేష్ గారు తో ఒక 2-3 రోజుల కిందటే ఈ విషయం గురించి మాట్లాడాం. కానీ ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సాక్షి హైలైట్ చేసింది కాబట్టి మాట్లాడదాం. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. మరి ఎట్లా చూడాలి? జగన్మోహన్ రెడ్డి విచారణ, ఆయన మీద దీని మీద విచారణ అవసరం లేదు అని అంటుందంటే కోర్టు ఎలా అభిప్రాయం పడిందని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం, ఆ న్యాయస్థానంలో గత దశాబ్దంన్నర, సుమారుగా 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జరుగుతున్న తీరు, ఆ విచారణలో జరుగుతున్న కాలాతీతం, అతని మీద నమోదైన కేసుల్లో డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లని ఒక స్టిపులేటెడ్ టైం బౌండ్ షెడ్యూల్లో ముగించండి అని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పిచ్చినా కూడా సిబిఐ న్యాయస్థానం వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం ద్వారా వెలువరించబడ్డ ఈ తీర్పు చూస్తే ఒక ప్రీ ఆక్యుపైడ్ డెసిషన్తో జగన్మోహన్ రెడ్డిని, భారతిని ఈ కేసులో విచారించాల్సిన అవసరం లేకుండా ఒక తీర్పు ఇచ్చే ఉద్దేశంతో ఆ తీర్పు రాసినట్టుగా ఉంది తప్ప ఆ తీర్పులో ఉన్న కాంట్రడిక్షన్స్ మాట్లాడదాం. మనం ఆ తీర్పులో ఉన్న వైరుధ్యాల గురించే మాట్లాడదాం. వైరుధ్యాల గురించి మాట్లాడుతున్నాం. కరెక్ట్, చెప్పండి. ఆ కేసు అంటే సాక్షిలో రాసిన కథనం, ఎందుకంటే జడ్జిమెంట్ కాపీ మీరు నేను చదవాల. అవును, సాక్షి కథనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాసిన దాంట్లో ఉన్న వైరుధ్యాలనే మనం మాట్లాడదాం. ఎవరైనా చనిపోయినప్పుడు వారి సమీప బంధువులకి తెలియజేయటాన్ని తప్పు పట్టాల్సిన నెస్టీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం 5:30కే తెలిసింది అన్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద ఫర్దర్గా విచారణ చేయాల్సిన నెస్టీ లేదు. దీని వరకు ఇష్యూ కన్ఫైన్ చేద్దాం. ఎస్, ఎవరైనా చనిపోయినప్పుడు మొట్టమొదటగా వారి సమీప బంధువులకి తెలియజేస్తారు. బంధువులకి తెలియజేయడానికంటే ముందు కుటుంబ సభ్యులకు మొట్టమొదటి తెలియజేస్తారు. అవును. మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ఏంటి? పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారు మరణించడం చూసి అతను అప్పుడు సౌభాగ్యమ్మ గారు అలాగే డాక్టర్ సునీత గారికి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గారు లేరు అని చెప్పాడు అనేది మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం. అంటే ఆ క్షణానే పిఏ కృష్ణారెడ్డికి ఆయన ఏ స్థితిలో చనిపోయి ఉంటాడో కూడా సమాచారం కళ్ళ ముందు ఉండాలి. రక్తపు మడుగులో గొడ్డలతో నరకబడి చంపబడిన దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు అసలు సహజ మరణం అని చెప్పని ఎలా డాక్టర్ సునీత గారిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సమీప బంధువులకి తెలియజేయటం ఆక్షేపణీయం కాదు అని చెప్పని సిబిఐ న్యాయస్థానం
అభిప్రాయపడింది అంటున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా సమీప బంధువులు భార్య, కూతురు. చనిపోయిన అతనికి అత్యంత సన్నిహితులు అతని సతీమణి, అవును కదా. అతని కుమార్తె, ఆ తర్వాత అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి. మరి కృష్ణారెడ్డి ద్వారా తెల్లారిన తర్వాత ఉదయం 6:30కి డాక్టర్ సునీత గారికి కబురు అందితే, సౌభాగ్యం గారికి కబురు అందితే, జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే కబురు అందించింది ఎవరు? వాళ్ళు సౌభాగ్యం గారికి, సునీత గారికి ఎందుకు కబురు అందించలేదు? దీనికి సమాధానం నివృత్తి చేయాల్సిన బాధ్యత మరి ఎవరు తనకు ఆ సమాచారం ఇచ్చారు? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు చనిపోయారన్న సమాచారం ఇస్తున్న వాళ్ళకి కళ్ళతో చూసో లేదంటే చూసిన వాళ్ళు వచ్చి చెప్తేనో ఆ సమాచారం తెలిసి ఉండాలి కదా. అలా చూసిన వాళ్ళకి రక్తపు మడుగులో గొడ్డలి దెబ్బలకి నరకబడి కనిపిస్తున్న బాడీ ఎదురుగా ఉంటే అదే సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చి ఉండొచ్చుగా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తన ఛానల్లో గుండెపోటు అని చెప్పని ప్రచారం చేయించారు? ఆ విధమైన ప్రసారాలు ఎందుకు చేయించారు? వీటికి సమాధానం వెతకాల్సిన బాధ్యత లేదా? విజయసాయి రెడ్డి కూడా మొన్న చెప్పాడు, నేను ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి, ఎవరో చెప్పారు నాకు గుండెపోటు అని అంటాడు. అవినాష్ రెడ్డి చెప్పాడు అనట్లేదు, ఫోన్ చేసిందేమో అవినాష్ రెడ్డికి. మరి అవినాష్ రెడ్డి ఫోన్ ఎవరో తీసుకొని చెప్తారా, లేదా అవినాష్ రెడ్డే చెప్పాడా? విజయసాయి ఎవరన్నా చెప్పని, అవినాష్ రెడ్డి ఫోన్ హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే అయితే అతని పిఏ కావాలి, అతని కుటుంబ సభ్యులు కావాలి, లేదంటే అతని సన్నిహిత అనుచరులు కావాలి. అంతే కదా. ఆ ఫోన్ కాల్ అటెండ్ అవుతున్న వాళ్ళకి యువతల వైపు నుంచి కాల్ చేస్తున్నది ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి అని చెప్పని తెలుసు. అలా తెలుసుండి ఆ స్థాయిలో ఉన్న నాయకుడికి కూడా తప్పుడు సమాచారం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చంద్రబాబు చేతిలో మామూలుగా మారిన నర్రెడ్డి కుటుంబం అని చెప్పని, అంటే తన ఎన్నికల ప్రచార సందర్భంగా తన కోసం పాదయాత్రలు చేయడానికి ఆ ఇంటి ఆడపడుచుల్ని వైఎస్ షర్మిల అని చెప్పని ప్రచారం చేయించుకున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పార్టీ కోసం, తన కోసం ఆ రోజు అండగా నిలబడి తన కోసం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వైఎస్ షర్మిల, అలాగే సునీత గారు కూడా. కానీ ఇవాళ పరిస్థితులు ప్రతికూలించేటప్పటికీ వాళ్ళతో విభేదాలు కూడా ఎందుకు? న్యాయం కావాలి అని అర్థిస్తున్న కారణంగా తలెత్తిన విభేదాలు. నా తండ్రి మరణానికి అసలు సిసల సూత్రధారులు ఎవరు, వాళ్ళ నిగ్గు తేల్చాలి అని చెప్పని పదే పదే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారిని చూస్తే మరి ఇవాళ నర్రెడ్డి కుటుంబం చంద్రబాబు చేతిలో పావు. ఆ రోజున ఎన్నికల ముందు మా చిన్నాయన, ఎన్నికల తర్వాత ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలకు ముందు ప్రస్తావించిన అంశాలు ఎన్నికల తర్వాత అధికారం సిద్ధించిన తర్వాత విచారణ పక్కదో పట్టిస్తున్నారు అని చెప్పని డాక్టర్ సునీత గారు పదే పదే ఆరోపణలు చేస్తూ న్యాయ పోరాటం చేస్తున్న సందర్భంలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రకటన చేశాడు. అవే కథనాలు సాక్షిలో రాశారు. అలాగే అతి కీలకమైన అంశం, రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ ఇంటికి 50 లక్షలు క్యారీ చేశాడు అని చెప్పని మరి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రేవంత్ రెడ్డి గారిని గుచ్చి ప్రశ్నించారు. ఈ 50 లక్షలకు సోర్స్ ఏంటి, ఈ 50 లక్షలు మీకు సమకూర్చింది ఎవరు, మీరు 5 కోట్ల గురించి ప్రస్తావించారు, ఈ మిగిలిన 4.5 కోట్లు ఎవరు ఇవ్వబోతున్నారు అనే వివరాల కోసం గుచ్చి ప్రశ్నించారు. మరి వాళ్ళ దస్తగిరి తానే స్వయంగా 164 స్టేట్మెంట్లో నాకు 5 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేశారు, మొత్తంగా 40 కోట్ల రూపాయల సుపారీ మాట్లాడారు, నాకు 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పని అతనే 164 స్టేట్మెంట్లో మెన్షన్ చేసినప్పుడు, అతని మిత్రుడి దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు ఆల్రెడీ రికవర్ అయ్యి ఉన్నప్పుడు ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు? అసలు అలా కాకుండా ఇవాళ న్యాయస్థానాలను కూడా ఇంతటి కాలాతీతం అయ్యే విధంగా ప్రభావితం చేస్తున్న వ్యక్తులు, శక్తులు ఎవరో? ఇవాళ సిబిఐ న్యాయస్థానం తీర్పిచ్చింది కాబట్టి అని ఇవాళ విచారణ ముగిసిపోయినట్టు కాదు. ఖచ్చితంగా డాక్టర్ సునీత గారు
హైకోర్టు తలుపు తడతారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన సిబిఐ న్యాయస్థానం గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ సిబిఐ న్యాయస్థానం వ్యవహరించిన తీరు 2024 ఫిబ్రవరి ఆఖరికల్లా క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లో ఒక నిర్ణయం తీసుకోమని సిబిఐ న్యాయస్థానాన్ని గౌరవ హైకోర్టు ఆదేశించిన సందర్భంగా ఫిబ్రవరి ఆఖరి నాటికి ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేయడం సాధ్యం కాదు, కాబట్టి నాకు ఇంకో 2 నెలలు అదనంగా టైం కావాలి అని చెప్పని హైకోర్టుని అభ్యర్థించిన సిబిఐ న్యాయమూర్తి గారు ఏప్రిల్ 30 తారీఖుకి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఆయన ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా సరే మీరు ట్రాన్స్ఫర్ అయితే అయ్యారు, మీరు ఇప్పటివరకు 2 సంవత్సరాలుగా మీరే వింటూ విచారిస్తూ వస్తున్న ఈ కేసులు మీరు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి వెళ్ళండి అని చెప్తే టైం బౌండెడ్ షెడ్యూల్లో కోర్టు నుంచి ఎక్స్టెండెడ్ టైం తీసుకొని ఆ పీరియడ్లో ఉన్న జడ్జి గారు నేను అనారోగ్య కారణంగా జడ్జిమెంట్ డిక్టేట్ చేయలేదు అని చెప్పని కోర్టు నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇప్పటికి 6 జడ్జీలు మారారు. అదే సిబిఐ న్యాయస్థానంలో కదా ఒకనాడు బెయిల్ కోసం ఒక జడ్జి 10 కోట్ల రూపాయలు తీసుకుని పట్టుబడి అరెస్ట్ అయ్యి ఈ తతంగంతో నడిచేది అదే సిబిఐ న్యాయస్థానంలో కదా. ఒక జడ్జి 10 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు అని చెప్పని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగిన సిబిఐ ఇవాళ అదే న్యాయస్థానంలో జడ్జిలు అయిన మాత్రాన ఈ వ్యవహార శైలి అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ విధమైన తీర్పులు వెలువడతా ఉన్నప్పుడు ఎందుకని మరొకసారి దృష్టి సారించడం లేదు? మనం గతంలో చూసాం. ఇదే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిలు, ఆ బెయిలు ఉత్తర్వులు చూసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఏమన్నారు ధర్మాసనం మీద? అట్రాషియస్ అనే పదం వాడారు. అంటే ఆ విధమైన పదం ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది అని అంటే ఇవాళ సిబిఐ న్యాయస్థానంలో జరుగుతున్న ఇప్పుడు వెలువడిన ఈ తీర్పు కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకోవడానికి ఏం లేదు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారించిన సిబిఐ న్యాయస్థానం ఈ విధమైన తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు సాక్షిలో రాసిన కథనంలోనే ఇన్ని కాంట్రడిక్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇన్ని ప్రశ్నలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయి ఉన్నప్పుడు ఇన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పి తీరాల్సిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి అండుకో ఉన్నప్పుడు ఇవాళ ఏదో తమకి క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పని ఇవాళ ఈ తీర్పే అంటే మొత్తం కేసుకి ముగింపు ఈ తీర్పే మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చినట్టుగా సాక్షిలో తాము నిర్దోషి అని చెప్పని ప్రకటించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అసలు సిసల వాస్తవం ఏంటనేది గతం నుంచి ఈ కేసు విచారణ ఫాలో అవుతున్న సునీత గారికి తెలుసు, ఈ కేసుని విచారిస్తున్న సిబిఐకి తెలుసు, ఈ కేసుని విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేసు విచారణ జరగటానికి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు కన్విన్స్ అయిన తర్వాతే విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు? ఎవరిని కాపాడటానికి విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు? సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉన్న రాష్ట్రంలో సిబిఐ విచారణ కొనసాగించలేము అని చెప్పని డాక్టర్ సునీత గారి అభిప్రాయంతో ఏకీపిస్తూ సుప్రీంకోర్టుకి తెలియజేయాల్సి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితులు సృష్టించారు? ఎందుకు నిజాలను కప్పిపెట్టే ప్రయత్నం చేశారు? ఎన్నికలకు ముందు సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారుల స్థాయిలో నియమించబడ్డ సిట్ని నిర్వీర్యం చేస్తూ డిఎస్పీ స్థాయి అధికారికి ఎందుకు పరిమితం చేశాడు? అసలు ఇప్పటికీ కూడా తెల్లవారుజామున ఆయనకి సమాచారం అందించింది ఎవరు? తెల్లవారుజామునే ఆయనకి సమాచారం అందిస్తే అది ఏ విధమైన మరణం అనేది ఆయన వాకప్ చేయకుండానే ఉన్నారా? అలా వాకప్ చేస్తే వీళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేసినట్టుగానే అది సహజ మరణం అనే సమాచారమే కనుక ఆయనకి ఇచ్చున్నట్టయితే అలా ఎందుకు ఇచ్చారు అని చెప్పని వాళ్ళని కదా నిలదీయాల్సింది. సొంత అన్న కొడుకు నేను నాకెందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు అని చెప్పని ఈయనకి సమాచారం ఇచ్చిన వాళ్ళని నాకు చెప్తే చెప్తున్నారు, చిన్నమ్మకి చెల్లెలకి చెప్పారా లేదా అని చెప్పని ఆయన అడిగి ఉండొచ్చు కదా, అడిగే ఉంటాడు కదా. కుటుంబ సభ్యుడు సన్నిహిత బంధువులు అనుకున్నప్పుడు, చనిపోయింది చిన్న అన్న అయినప్పుడు పిన్నమ్మకి చెల్లికి మీరు చెప్పారా నేను చెప్పాలా, వాళ్ళకి నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాలా అని అడిగే ఉండాలి కదా. కరెక్ట్.
హైదరాబాద్లోనే ఉంటున్న పిన్నమ్మ దగ్గరికి చెల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని పరామర్శించాల్సిన బాధ్యత తనది కదా. అదే అవసరమైతే వాళ్ళని కూడా తోడుకొని వెళ్ళాలి కదా. అటువంటిది అక్కడ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమైపోయాడు. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అనుమానాలు సూటిగా అతని వైపు వేళ్ళెత్తి చూపుతూ ఉంటే ఇంకా నేను అమాయకుణ్ణి, నాకు సిబిఐ న్యాయస్థానం ఎండార్స్మెంట్ ఇచ్చింది అని చెప్పుకుంటున్నాడు. ఈ కేసు విచారణ చూసిన తర్వాత, ఈ కేసులో ఈ తీర్పులు చూసిన తర్వాత ఇదే సిబిఐ న్యాయస్థానంలో గతంలో జరిగిన అనుభవాలే మళ్ళీ పునరావృతం అవుతున్నాయా? ఖచ్చితంగా ఆ విధమైన అనుమానాలు బలపడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ న్యాయస్థానాలు, కాబట్టి న్యాయస్థానాలకి ఏ తీర్పు ఇచ్చే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనం చదవాలా, కానీ సాక్షిలో రాసిన కథనం ప్రాతిపదికగానే నేను మాట్లాడుతున్నా. నాకు ఇంకొక ప్రశ్న ఇక్కడ, ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ విచారణ ముగిసింది అని చెప్పేసింది, ఇప్పుడు జగన్ విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పేసింది. సో ఆ ఫోన్ కాల్ రికార్డ్ ఏదో దాని మీద దర్యాప్తు చేయమని ఆదేశించింది. దాంతో ఇక ముగించేసి మళ్ళీ వీళ్ళు అయిపోయిందని చెప్పినా కానీ మళ్ళీ వైఎస్ సునీతమ్మ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళితే మళ్ళీ వాళ్ళు లేదు లేదు ఇవి కూడా చేయాలి అని సిబిఐని ఆదేశిస్తే మళ్ళీ సిబిఐ మళ్ళీ మొదలు పెట్టాలా? సిబిఐ సుప్రీంకోర్టుకే, అంటే విచారణ ముగిసింది అని సిబిఐ అఫిడవిట్ ఇచ్చింది కదా అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన సందర్భంగా డాక్టర్ సునీత గారు, అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా గారు సుప్రీంకోర్టు న్యాయస్థానం దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. మీరు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఈ స్టిపులేటెడ్ టైంలో మీరు విచారణ ముగించాలి అని చెప్పని మీరు నిర్దేశించిన నేపథ్యంలో విచారణ ముగిసింది అని చెప్పాల్సి వచ్చింది సిబిఐకి. కానీ ఇంకా విచారించిన అంశాలు ఈ ఉన్నాయి అని చెప్పని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఆదేశిస్తే విచారణ పునఃప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని సిబిఐ కూడా సుప్రీంకోర్టు దృష్టికి వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ సిబిఐ విచారించడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఎవరో ఇవాళ ఈ తీర్పులు ఇస్తున్నారా, ఇప్పిస్తున్నారా, సిబిఐని కట్టడి చేస్తున్నారా, సిబిఐ తనకు తానే కట్టడి అవుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం దొరక్కపోతే 2019 మార్చి 15 జరిగిన ఒక హత్య, అంటే 6 సంవత్సరాల 9 నెలల 2 రోజుల క్రితం జరిగిన ఒక హత్య కేసు, ఒక హై ప్రొఫైల్డ్ హత్య, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా సోదరుడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా చిన్నాన్న, అంతటి హై ప్రొఫైల్డ్ పర్సనే ఇన్నాళ్ల క్రితం హత్య జరిగితే ఇన్నేళ్లుగా విచారణ జరుగుతూ ఇప్పటికీ ఇంకా అసలు సిసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే ప్రమేయమే ఇంకా నిర్ధారణ కాకపోవటం అని అంటే, రేపటి రోజున చట్టం ముందు డబ్బు, హోదా, అధికారం, పలుకుబడి కలిగిన వాళ్ళకి సామాన్యుడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది అని చెప్పని ప్రజలు కూడా భావించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ పదే పదే రాజ్యాంగం పౌర హక్కులను కల్పిస్తూ ఉంది, చట్టం న్యాయం ప్రజలకి అందరికీ సమానంగానే దక్కుతుంది అని చెప్పే రాజకీయపు ఉపన్యాసాలకి ప్రజలు ఆ ఉపన్యాసాల పట్ల కన్విన్స్ అవ్వాలి అని అంటే ఇవాళ ఈ కేసులో అసలు సూత్రధారులు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వాటి మూలాల్లోకి వెళ్ళి విచారణ జరిపే తీరాలి తప్ప, లేదు అన్నప్పుడు ఇవాళ వివేకానంద రెడ్డికి హత్య కేసులో అసలు సూత్రధారులని నిగ్గు తేల్చని వ్యవస్థలో రేపు ఇంకొక సామాన్యుడి దగ్గరకు వచ్చి మేము మీ మీద జులుం ప్రదర్శిస్తామనంటే సామాన్యుడు వ్యవస్థలకి గౌరవం ఇచ్చినంతవరకే ఈ చట్టం, ఈ న్యాయం, ఈ రాజ్యాంగం, ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు ఇలా కొనసాగుతాయి. కానీ ఒక్కసారి పౌర సమాజానికి ఆ నమ్మకం కోల్పోయిన రోజున మన ఇరుగు పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి ఈ సమాజంలో రాకూడదు అనంటే ఈ విధమైన వ్యత్యాసాలను రూపుమాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. థ్యాంక్ యూ సార్.